BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్కారం, నేను మీ ప్రశాంత్ గుండియాల. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీకాకుళంలో ఏదైతే పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాజాగా ఈ రోజు అయితే శ్రీకాకుళం రావడం అయితే జరిగింది. జిల్లా నలుమూల నుంచే కాదు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా పెద్ద ఎత్తున స్థానికులందరూ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఒక ట్రాఫిక్ జామ్ ఇక్కడ నెలకొన్న పరిస్థితి. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో రామ్మోహన్ నాయుడు నివాసం ఉంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ వెహికల్స్ ఉన్నాయి, ఫుల్గా ఫ్లెక్సీలు వెలిచాయి. అట్ ద సేమ్ టైం ఆటోలు కట్టించుకొని, ట్యాక్సీలు కట్టించుకొని సుదూర ప్రాంతాల నుంచి రామ్మోహన్ నాయుడు అభిమానులంతా కూడా ఆయన ఇంటి దగ్గర చేరుకుంటున్నారు. తమ అభిమాన నేత కేంద్ర మంత్రి స్థాయిలో రావడంతో ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి తమ అభిమానులు తెలియజేందుకు, ఆత్మీయ ఆలింగనం తెలియజేసేందుకు వీరందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫ్లెక్సీలు కానీ, కాన్వాయ్లు కానీ, ఏదైతే వెహికల్స్ కానీ పెద్ద ఎత్తున వస్తున్నాయో ఒక ట్రాఫిక్ జామ్ పరిస్థితి అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఈ పరిస్థితిని నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఏదైతే ఈయన ఇంటి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ ని నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రామ్మోహన్ నాయుడు ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది రామ్మోహన్ నాయుడు ఇంటి మెయిన్ గేట్ అన్నమాట. రామ్మోహన్ నాయుడు గారి ఇంటి మెయిన్ గేట్ ఇది. ఈ మెయిన్ గేట్ నుంచి ఈయన ఏదైతే ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత నుంచి నివాసాన్ని ఇక్కడికి మార్చుకున్నారు. రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద ఉన్నాం. ఇది రామ్మోహన్ నాయుడు గారి కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత కాన్వాయ్గా చెప్పుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు కాన్వాయ్లో ఒక ఎస్కార్ట్ వెహికల్తో పాటు ఒక పైలట్ వెహికల్ అయితే ఉంటాయి. ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళంలో అందుబాటులో ఉండేటప్పుడు ఒక సిఐతో పాటు 3 ఎస్ఐలు ఉంటారు. ప్లస్ 1+5 గార్డ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా రామ్మోహన్ నాయుడు గారి కాన్వాయ్. ఈ కాన్వాయ్లో ఒక ఎస్కార్ట్ వెహికల్తో పాటు పైలట్ వెహికల్ని కూడా అందుబాటులో వస్తారు. అదేవిధంగా శ్రీకాకుళంలో లోకల్ దీంట్లో అందుబాటులో ఉండేటప్పుడు ఒక సిఐతో పాటు 3 ఎస్ఐలు ఇక్కడే అందుబాటులో ఉంటారు. అట్ ద సేమ్ టైం 1+5 గార్డ్ సెక్యూరిటీ రామ్మోహన్ నాయుడు కాన్వాయ్లో అయితే నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కాన్వాయ్లో వెహికల్స్గా చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు రామ్మోహన్ నాయుడు పర్సనల్ వెహికల్స్ అవి. రామ్మోహన్ నాయుడు గారు రెగ్యులర్గా వాడే వెహికల్స్ అవి. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఈ కాన్వాయ్తో పాటు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారి క్యాంపు కార్యాలయం ఏదైతే రామ్మోహన్ నాయుడు గారి నివాసం అది. ఈ క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా వచ్చి వినతులు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు రామ్మోహన్ నాయుడు గారి పర్సనల్ వెహికల్స్ ఇవి. ఈ రెండింటిని రామ్మోహన్ నాయుడు గారు పర్సనల్గా వాడతారు. ఈ నెంబర్స్ అన్ని కూడా 5679 మొదటి నుంచి కూడా ఆయనకి కలిసి వచ్చిన నెంబర్ AP30A 5679. అదేవిధంగా ఇంకోటి 5679. దాదాపు ఇంట్లో ఉండే వెహికల్స్ అన్ని కూడా 5679 ఉంటాయి. రామ్మోహన్ నాయుడు గారి పర్సనల్ వెహికల్స్ ఇవి. ఇంకోవైపు చూడొచ్చు, ఇంకోవైపు పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చారు. వీరు ఎందుకు వచ్చారు, వీరి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు రామ్మోహన్ నాయుడు కవటి మండలం నుంచి వికలాంగుల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము. ఎందుకు అంత దూరం నుంచి రామ్మోహన్ నాయుడు గారు కోసం వచ్చారు? ఎందుకంటే మరి మా సమస్యలు ఉన్నాయి. 2016 చట్టం ప్రకారం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా వికలాంగులకు ఎవరు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు. కాబట్టి మా విశేషాలను తెలియపరచడానికి వచ్చాము. ఎలా రెస్పాండ్ అయ్యారు? ఆయన మంచిగా మాకు స్పందించారు. మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు. మాకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా లెటర్ రాసి ఇచ్చాము. లెటర్ రాసి వస్తే మీకు త్వరలోనే మాకు పరిష్కార మార్గం చేస్తామని, హెల్ప్ చేస్తామని చెప్పారు. ఇది మొత్తానికి ఒక వికలాంగుల వెహికల్ కవిటి మండలం శ్రీకాకుళం నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చారు కాబట్టి నేరుగా రామ్మోహన్ నాయుడు ఇంటి లోపలికి వెహికల్ని అలౌ చేశారు. వికలాంగుల అంతా కూడా తమ సమస్యను రామ్మోహన్ నాయుడుకి చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సమస్యలను సరిచేసేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని రామ్మోహన్ నాయుడు చెప్తున్న పరిస్థితి, రామ్మోహన్ నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇలాంటి వినతులు నిత్యకృత్యంగా ఉంటాయి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద. తాజాగా కేంద్ర మంత్రి కూడా అవడంతో పెద్ద ఎత్తున అభిమానులు అయితేనేమి, ఏదైతే ఫిర్యాదుదారులు అయితేనేమి తమ అభిమాన నేతను కలిసేందుకు, తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కోలాహలం గడిచిన కొన్నేళ్లుగా ఉంది. పార్లమెంట్ ఏదైతే కేంద్ర మంత్రి కూడా అవడంతో మరింత స్థాయిలో ఈ సందడి పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కోలాహలం ఉంది. తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు అందజేసేందుకు, అదేవిధంగా వినతులు అందించేందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ రామ్మోహన్ నాయుడు గారి కార్యాలయానికి వచ్చేసారు. కోలాహలం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇసుక వేస్తే
రాలని జనం ఎలా ఉంటారో ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు చెకింగ్ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి గతంలో ఎప్పుడు ఇక్కడ లేదు. కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ చెక్ కూడా మెయిన్ గేట్ వద్ద అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కోలాహలం, ఎక్కడెక్కడ కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున అభిమానులందరూ తరలి వచ్చి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఒక్క పోత ఇసుక వేస్తే రాలని జనం ఈ రెండు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద నెలకొన్నాయి. తమ అభిమాన నేత కేంద్ర మంత్రి సాలి వచ్చిన తర్వాత ఒకసారైనా కలవాలని, ఆత్మీయ శుభాకాంక్షలు అందజేయాలని వీరంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల పరం కూడా కావడం లేదు. పెద్ద ఎత్తున ఒక దొంగి అనే చెప్పుకోవచ్చు. తమ అభిమాన నేతను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు అవకాశం లేని పరిస్థితి, కోలాహలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు కలిసేందుకు కూడా అందరూ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఆ చివర ఉన్నారు. వినతులన్నీ అందరూ అందిస్తున్నారు. శుభాకాంక్షలు అందజేస్తున్నారు. శుభాకాంక్షలు అందజేస్తూ తమ అభిమాన నేతకు ఆత్మీయ శుభాకాంక్షలు అందజేయడంతో పాటు పెద్ద ఎత్తున వినతులను అందిస్తున్నారు. వినతులను అందించడం అనేది రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో నిత్య కృత్యంగా ఉంటుంది. నిత్యం 365 days రామ్మోహన్ నాయుడు ఎప్పుడు శ్రీకాకుళంలో ఉన్నా, ఎక్కడ అందుబాటులో ఉన్నా వినతుల స్వీకరణ కార్యక్రమం అనేది కంపల్సరీ ఉంటుంది. తాజాగా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేయడంతో పాటు వినతులను అందజేసే కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చారు. రామ్మోహన్ నాయుడుతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండి శంకర్ కూడా ఉన్నారు. ఆయన కూడా శుభాకాంక్షలు అందుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక దొంబి లాంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అభిమానులంతా తరలి వచ్చారు. వీరిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టతరంగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు బాగున్నారు. ఎలా ఉన్నారు జనాలు, ఏంటి పరిస్థితి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఇంతమంది జనాలు నిన్నేళ్ళుగా, ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. కోలాహలం అంటే ఏంటో ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద అయితే కనిపిస్తుంది. కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చడంతో తమ అభిమాన నేతని కలిసేందుకైతే వీరంతా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తమ అభిమానాన్ని చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ లోపల ఇటు అభిమానులు కంట్రోల్ చేయడం కానీ, కార్యకర్తలు కంట్రోల్ చేయడం కానీ పోలీసులు అయితే మిగిలిన స్థానికులు అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.